హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శాపానికి గురైన సరస్సు. ఒక నది పక్కన ఉన్న చింతల అనే మారుమూల గ్రామం. సూర్యాస్తమయం తర్వాత స్థానికులు తప్పించుకునే ఒక సరస్సు ఉంది. నీటి నుండి పైకి లేచే భయంకరమైన గుసగుసలు మరియు నీడల బొమ్మల గురించి పురాణాలు చెప్పాయి. రాత్రిపూట సరస్సు దగ్గరకు వెళ్ళడానికి ధైర్యం చేసిన చాలామంది జాలర్లు తిరిగి ఇంకా రాలేదు. మరుసటి రోజు ఉదయం వారి పడవలు ఖాళీగా కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపించాయి. ఒక సాయంత్రం పరిశోధనాత్మక జర్నలిస్ట్ అయిన రవి ఆ పురాణం వెనుక ఏముంది అనే నిజాన్ని వెలికి తీయాలని నిర్ణయించుకున్నాడు. అతను తన కెమెరాతో సరస్సు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అడుగు పెట్టగానే గాలి చల్లగా మారింది. గాలి వీచకపోయినా నీటిలో వింత అలలు ఏర్పడ్డాయి. ఒక స్త్రీ ఏడుపు ఉపరితలం అంతటా ప్రతిధ్వనించింది. అతని వెన్నుముకను చలికి గురిచేసింది. రవి తన కెమెరా పట్టుకుని సరస్సు అంచు దగ్గరికి అడుగుపెట్టాడు. ఏడుపు మరింత బిగ్గరగా పెరిగింది. చెట్లలో కనిపించని కదలికల శబ్దంతో కలిసిపోయింది. అతని ఫ్లాష్ లైట్ మినుక్కుమంటోంది మరియు నీటిలోని ప్రతిబింబం అక్కడ లేని దాన్ని చూపించింది. పెద్దగా ఉన్న కళ్ళతో అతని వైపు చూస్తున్న నీడలాంటి వ్యక్తి. అకస్మాత్తుగా నీరు తీవ్రంగా కదిలింది. ఒక లేత దయ్యం లాంటి చెయ్యి బయటకు వచ్చి అతన్ని లోపలికి లాగడానికి ప్రయత్నించింది. రవి ఊపిరి పీల్చుకుంటూ వెనక్కి తగ్గాడు. అతను గ్రామ గాథలను చదివాడు, కానీ దానిని తన కళ్ళతో చూడటం విచిత్రంగా ఉంది అనుకున్నాడు. సమాధానాల కోసం నిరాశగా అతను గ్రామ పెద్ద అయిన వీరయ్య వద్దకు వెళ్ళాడు. అతను అయిష్టంగానే నిజం వెల్లడించాడు. చాలా కాలం క్రితం సరస్వతి అనే మహిళను మంత్రవిద్య చేశాడని తప్పుగా ఆరోపించి భయపడిన గ్రామస్తులు ఆమెను సరస్సులో ముంచివేశారు. ఆమె తుది శ్వాస విడిచే ముందు రాత్రిపూట సరస్సును కలవరపెట్టే ఎవ్వరూ సురక్షితంగా ఉండరని శపథం చేస్తూ భూమిని శపించింది. నది పక్కన ఉన్న చింతల అనే మారుమూల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సరస్సు వద్ద తాను తీసిన దృశ్యాలను ప్లే చేస్తున్నప్పుడు రవి చేతులు వణుకుతున్నాయి. ఆ దయ్యం ఆకారం, భయంకరమైన ఏడుపులు, అలలు, ఎగిసిపడే నీరు అన్నీ నిజమైనవే. అతను వీరయ్య వైపు తిరిగి చూశాడు. అప్పుడు అన్నాడు రవి, శాపం ఎలా తొలగిపోతుంది అని అడిగాడు. వీరయ్య ముఖం నల్లబడింది. ఆ శాపం సరస్వతి ఆత్మను సరస్సుకు బంధిస్తుంది. న్యాయం మాత్రమే ఆమెను విడిపించగలదు. గతాన్ని వెలికి తీయాలని నిశ్చయించుకున్న రవి ఆలయంలో నిల్వ ఉంచిన గ్రామ రికార్డులను మరియు పాత లేఖలను శోధించాడు. గ్రామ పెద్ద కుటుంబం సరస్వతిపై తప్పుడు ఆరోపణలను చేసిందని, ఆమె భూమిని దొంగిలించి ఆమెను శాశ్వతంగా లేకుండా చేశారు. నిజం దశాబ్దాలుగా సమాధి చేయబడింది. ఆ రాత్రి రవి ఒక ద్వీపం మరియు ఒక చిన్న నైవేద్యం తీసుకొని సరస్సు వద్దకు తిరిగి వచ్చాడు. అంచున నిలబడి అతను బిగ్గరగా అన్నాడు, సరస్వతి, నీ బాధ, అన్యాయం, నిజం తెలియజేయండి. నీరు
ఒక్క క్షణం నిశ్చలంగా ఉంది. తరువాత లోతుల నుండి ఒక స్వరం గుసగుసలాడుతూ న్యాయం నెరవేరింది, న్యాయం నెరవేరింది అని గుసగుసలాడుతూ స్వరం వినిపించింది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా సరస్సు ప్రశాంతంగా ఉన్నట్లు గుర్తించారు. గుసగుసలు ఆగిపోయాయి. శాపం తొలగిపోయిందని గ్రామస్తులు అందరూ సంబరపడ్డారు. కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.